హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం ఎగ్జిబిషన్ సొసైటీగా అధ్యక్షుడిగా ఎంపికైన డి శ్రీధర్ బాబు శనివారం సాయంత్రం నాడు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో సొసైటీ గోల్డెన్ జూబ్లీ బ్లాక్లో అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా చారిత్రక నేపథ్యం ఉన్న నుమాయిష్కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తామంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడైన డి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా నుమాయిష్ను అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి ఇతను కృషి చేస్తానంటూ ఈ సందర్భంగా తెలిపారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య L1 జనవరి 6న తన గమ్యస్థానానికి చేరుకోనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఆదిత్య L1 జనవరి 6న L1 లాంగ్రాంజ్ పాయింట్లోకి ప్రవేశించనుంది అని వీరు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే L1 పాయింట్కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్ను మండిస్తారని చెప్పారు. వ్యోమనౌక L1 కేంద్రంలో స్థిరపడుతుంది. అది విజయవంతంగా ఆ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్షలో తిరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుంది. సూర్యునిలో వచ్చే మార్పులు అవి మానవ జీవనం పైన చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారాన్ని ఉపయోగపడుతుందంటూ ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం పైన ఈ నెల 30-31న ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో జాతీయ సదస్సును హైదరాబాద్లో నిర్వహిస్తుంది. గిరిజన మహిళా డిగ్రీ కళాశాల షాద్నగర్ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ IPE ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో జరగనుంది. హైదరాబాదుకు చెందిన ఇస్రో శాస్త్రవేత్త సాయి వెంకటలక్ష్మికి ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు 2023 సంవత్సరానికి చెందిన పురస్కారం లభించింది. శాస్త్ర సాంకేతిక విభాగంలో అత్యున్నత సేవలు అందుకు గాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మొత్తం దేశవ్యాప్తంగా 23 మందికి ఈ పురస్కారాలకు ఎంపిక కాగా అందులో వెంకటలక్ష్మి ఒకరు. హైదరాబాదులోని ఇస్రో విభాగమైన ఆడ్రిన్ అడ్వాన్స్డ్ డేటా ప్రోగ్రెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆమె 1993 నుంచి పనిచేస్తున్నారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అందుకు ఆమెకు 2008లోనే యువ ఇంజనీర్ పురస్కారాన్ని పొందారు. పలు ఇస్రో ప్రాజెక్టులో ఆమె కీలక పాత్రలు కూడా పోషించారు. జాతీయ లోక్ అదాలత్ దీంట్లో అన్ని కోర్టుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో కేసులను నిర్వర్తించే విభాగంలో ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ప్రాథమిక దశలో ఉన్న కేసులు, జరిమానా విధించదగ్గ కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చంటూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈ లోక్ అదాలత్ అనేది నిర్వహించనున్నారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందంటూ కేంద్ర న్యాయశాఖ జారీ చేసింది ఒక నోటిఫికేషన్ ద్వారా. ఈ సంస్థకు పేట్రన్ ఇన్ చీఫ్గా భారత ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్నవారు కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగటం ఆనవాయితీగా ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ నెల 25న పదవి విరమణ చేయనున్నారు. దాంతో జస్టిస్ సంజయ్ ఖన్నాకు నియమించారు. 2024 నవంబర్ 10న ప్రస్తుత CJI జస్టిస్ DY చంద్రచూడ్ ఈ పదవి విరమణ చేస్తారు. ఆ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి స్థానంలో రానున్నారు. దేశంలోని మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను త్వరలో పట్టాలెక్కనున్నాయంటూ అయోధ్యలో ఓ విమానాశ్రయాన్ని 6 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ డిసెంబర్ 30న ప్రారంభించారు.
అదే రోజు అమృత భారత్ ఎక్స్ప్రెస్ సేవలను పచ్చజెండా ఊపుతున్నట్టు తెలుస్తుంది. ఒక రైలు ఢిల్లీ టు దర్భంగా బీహార్ వరకు, మరో రైలు బెంగాల్లోని మాల్టా నుంచి బెంగళూరు మధ్య అందుబాటులోకి రానున్నాయి. దీనిపైన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన ఇక రావాల్సి ఉంది. అమృత భారత్ ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ పుష్పుల్ రైలు, ముందు వెనక ఇంజన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ఇందులో 22 కోచ్లు ఉంటాయి. 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కాగా 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, 2 గార్డ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 2 కంపార్ట్మెంట్లలో కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్ల గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైలు టికెట్ ధరలు ఏ ప్రాంతాల్లో వీటిని తీసుకురానున్నారంటే వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి. కోవిడ్-19 దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది ప్రతి ఒక్కరిలో. ఈ విధంగా ఈ వ్యాధి బారిన పడిన వారు పక్షవాతము, మెదడు వ్యాపు తదితర లక్షణాలతో బాధపడే వారిపైన కూడా ప్రభావం చూపుతుంది. వీరిలో మెదడు దెబ్బతింటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్రిటన్కు చెందిన యూనివర్సిటీల శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనను నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ ప్రచురించింది. ఈ పరిశోధనలో భాగంగా కోవిడ్-19 సోకిన కొన్ని నెలల తర్వాత చాలామందిని పరిశీలించారు. వీరికి వాపు ప్రక్రియ సూచించే పరీక్షలు కూడా చేశారు. కొందరిలో లక్షణాలు సాధారణంగానే ఉన్నాయి. తలనొప్పి, కండరాల నొప్పి లాంటి వాటితోనే బాధపడుతున్నారు. కానీ కోవిడ్ సమయంలో పక్షవాతం, ఇన్ఫ్లమేషన్తో బాధపడిన వారిపైన మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ పరిశోధనలో వెల్లడైన అంశాల ఆధారంగా సంబంధిత వ్యక్తుల జ్ఞాపకశక్తి, వారు స్వతంత్రంగా ఆలోచించే తీరు ఏ మేరకు ప్రభావితం కానుందో మున్ముందు అధ్యయనం చేయాలని తెలిపారు. దీంట్లో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్కు చెందిన బెండిక్ట్ మైకెల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. చలి తీవ్రతతో బ్రెయిన్ హేమరేజ్కు దారితీస్తున్న నిపుణులు అంటూ పేర్కొన్నారు. ఇక బ్రెయిన్ హేమరేజ్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందంటూ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్స్ తాజాగా అధ్యయనాలను ప్రచురించాయి. ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ విభాగం సీనియర్ డైరెక్టర్ అయిన డాక్టర్ మనీష్ వైస్ తెలిపారు. మంచు కురిసే ప్రాంతాలతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బ్రెయిన్ హేమరేజ్ ముప్పు అనేది ఉంటుందంటూ వైద్య పరిశోధనలో తేలిందంటూ ఈ జర్నల్స్ వెల్లడించారు. చలి కారణంగా సాధారణ వ్యక్తులు సైతం రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరు హేమరేజ్ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందంటూ డాక్టర్ మనీష్ వైస్ తెలిపారు. ఈ శీతాకాలంలో రక్తపోటు నియంత్రణలో ఉండే విధంగా చూసుకోవాలంటూ బ్రెయిన్ హేమరేజ్కు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్లోని పోఖ్రాన్లో సైన్యం యుద్ధ విన్యాసాలను వీక్షించారు, సైనికులతో సంభాషించారు. దీనిపై భారత సైన్యం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్లోని పోఖ్రాన్ను సందర్శించారు. అక్కడ సైన్యం యుద్ధ విన్యాసాలను పరిశీలించారు, సాయుధ బలగాలతో సంభాషించారు. వారు యుద్ధ సన్నద్ధతను కూడా ప్రశంసించారు. యుద్ధ ట్యాంక్ పై నుంచి అభివాదం చేస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలో అడుగుపెట్టిన తొలి విమానం. ఇది తొలిసారిగా విమానం దిగింది. అయోధ్యలో గతంలో 178 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ను 350 కోట్లతో మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ నెల 30న ప్రధాని మోదీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. ఇటీవల కేంద్ర మంత్రి సింధియా వెల్లడించారు. తొలి విడతలో 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుందని, గంటకు 2-3 విమానాలు హ్యాండిల్ చేయగలదని వివరించారు. 2200 మీటర్ల పొడవైన రన్వే అందుబాటులోకి రానుంది. దీంతో బోయింగ్ 737, ఎయిర్ బస్ 319, 320 విమానాలు ఇక్కడ దిగొచ్చంటూ ఈ విమానాశ్రయం పేరు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని దీనికి నామకరణం చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీంట్లో తొలి విమానం అనేది దిగింది. మెదడులో అమైలాయిడ్ ప్రోటీన్స్ గుత్తులుగా ఏర్పడటం అల్జీమర్స్ అనే వ్యాధికి దారితీస్తుందంటూ ఇప్పటికే తాజాగా ఇది రుజువు చేశారు.
అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో తేలింది, మెదడులో ప్రోటీన్లు గుత్తులుగా ఏర్పడడానికి దశాబ్దాల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ 60 ఏళ్ల వారితో పోలిస్తే 80-90 ఉన్న వారిలో ఎక్కువగా వేగంగా జరుగుతుంది. స్కానింగ్లో ప్రోటీన్ల గుత్తి కనిపించిన వారితో పోలిస్తే కనిపించిన వారిలో 2 ఏళ్లు ముందుగానే చిత్తభ్రంశం డెమెన్షియా వస్తుందంటూ తెలిపారు. చిన్న రక్తనాళాలు కుచించుకుపోవడం వల్ల తెల్లని మచ్చలు ఏర్పడటం, మెదడు ముందు భాగమైన కార్టెక్స్లో బూడిద రంగు పదార్థం తరిగిపోవడం కూడా అల్జీమర్స్కు దారితీస్తుంది. ఈ మెదడులో ఈ మార్పులు ఎప్పుడు వస్తాయో కూడా ముందుగానే కనిపెడితే సమర్థ చికిత్సకు వీలు కలుగుతుందంటూ పిట్స్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు 85 ఏళ్ల వయసులోనే 94 మంది వృద్ధులను తీసుకొని వారు మరణించే వరకు మెదళ్లలో వచ్చిన మార్పులను గమనించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మదింపు సంవత్సరమైన 2024-25 గాను రిటర్న్స్ దాఖలు చేశారు ఐటీఆర్ వాళ్ళు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ఫారాలను ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ విడుదల చేసి నోటిఫై చేసింది. 50 లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు, సంస్థలు ఐటీఆర్ 1లో రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 50 లక్షలకు మించి ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, హెచ్యుఎఫ్ సంస్థలు, వ్యాపారాలు, వృత్తి ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ 4లో రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉందంటూ సాధారణంగా ఆదాయ పన్ను విభాగం మార్చి నెల, ఏప్రిల్లో ఈ పత్రాలను నోటిఫై చేస్తుంది. ఒడిశాలోని అంగుల్ వద్ద తాను ఏర్పాటు చేస్తున్న హాట్ స్ట్రీప్ మిల్లు కోసం ద్రవీకృత ఉక్కును సరఫరా చేసేందుకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖ ఉక్కుతో జిందాల్ స్టీల్ పవర్ జేపీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్ఐఎన్ఎల్ బ్లాక్ ఫర్నేస్ నిర్వహణ నిమిత్తం ఆ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జేఎస్పీఎల్ తెలిపింది. విశాఖపట్నంలోని ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్ వద్ద ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్ 3 BF3ని 2021 జనవరిలోనే మూసివేశారు. నెలకు 2 లక్షల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ BF3ని 2023 డిసెంబర్ 30 నుంచి పునఃప్రారంభించాలని భావిస్తున్నారు. ఆర్ఐఎన్ఎల్తో కుదుర్చుకున్న తాజా ఒప్పందం వల్ల అంగుల్ వద్ద త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. దేశీయ ఈక్విటీలో భారీగా ఎఫ్ఐఐల పెట్టుబడులు డిసెంబర్ తొలి అర్ధభాగంలో 42,733 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. దీంట్లో వడ్డీ రేట్లు తగ్గొచ్చని అంచనాలతో బాండ్లపైన తక్కువ ప్రతిఫలాలు, భారత వృద్ధి అంచనాలు ఆర్బీఐ పెంచడంతో రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు భాజపాకు సానుకూల ఫలితాలను కలిగిస్తాయంటూ ఎఫ్ఐఐలు కొనుగోలు వైపు మొగ్గు చూపేలా ఉన్నాయంటూ తెలిపాయి. ఫ్లెక్సిబుల్ కార్యాలయ స్థలాలకు గిరాకీ ఉందంటూ 14,000 కోట్ల విపణిని గతేడాది కంటే 60% వృద్ధి చేయొచ్చంటూ ఆప్ప్లెక్స్ అనేది ఒక నివేదిక ద్వారా తెలిపింది. ఈ మార్కెట్ విలువ 14,000 కోట్లకు చేరుతుందంటూ ఆప్ప్లెక్స్ ఇండియా నివేదికలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కోవర్కింగ్ మార్కెట్ పరిమాణం అద్దె విలువ పరంగా చూసినప్పుడు 8,903 కోట్ల మేర ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 14,227 కోట్లకు చేరిందంటూ ఈ నివేదిక అంచనా వేసింది. ఆప్ప్లెక్స్ ఇండియా సీఈఓ ప్రత్యూష్ పాండే తెలిపారు. 1,500 ప్రాంతాల్లో కార్యాలయాలు, స్థలాలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశామంటూ తెలిపారు. అప్పు చేసి మరి స్మార్ట్ ఫోన్లు కొంటున్నారంటూ హోమ్ క్రెడిట్ ఇండియా ఒక నివేదికను ద్వారా వివరించింది. వినియోగ వస్తువుల కోసం తీసుకుంటున్న రుణాలు 9% మేర ఈ సందర్భంగా తగ్గాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు తీసుకునే అప్పులు 19% పెరిగాయి. మారుతున్న డిజిటల్ పరివర్తనకు అనుకూలంగా రుణగ్రహీతలు పూర్తిగా మొబైల్ ఫోన్లోనే తమ రుణ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా యువ గ్రహీతలు చిన్న పట్టణాల నుంచి కూడా వస్తున్న యాప్ ఆధారిత రుణ దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంట్లో హోమ్ క్రెడిట్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆశీష్ తివారీ అన్నారు. రుణ సంస్థలు సమాచారాన్ని ఎలా వినియోగిస్తున్నాయో తెలుసుకోవాలని పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం రుణగ్రహీతల్లో 18% మందికి మాత్రమే సమాచార భద్రత నిబంధనలపైన అవగాహన ఉంది. దాదాపుగా 60% మంది రుణగ్రహీతలు తమ వ్యక్తిగత సమాచార వినియోగంపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రుణ యాప్లు అవసరమైన సమాచారం కంటే ఎక్కువ డేటాను కూడా సేకరిస్తున్నాయంటూ భావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయిన తర్వాత ఉద్యోగాలు వెల్లువలా ప్రవహిస్తున్నాయి. 2026 నాటికి 10 లక్షల మంది నిపుణులు అవసరమంటూ వీబ్యాక్స్ ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024 వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ నిపుణులు మన దేశంలో అనూహ్య గిరాకీ లభించనుంది. 2026 నాటికి దాదాపు 10 లక్షల మంది ఏఐ నిపుణులు అవసరమంటూ వీబ్యాక్స్ అనే కన్సల్టింగ్ సేవా సంస్థ అంచనా వేసింది. ఇండియా స్కిల్ రిపోర్ట్ 2024 పేరిట విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాన్ని ఈ సంస్థ వెల్లడించింది. దాదాపుగా 152 సంస్థల అవసరాలను 3.88 లక్షల మంది నిపుణులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించినట్టు తెలిపింది. ఏఐ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధమవ్వాలంటూ, అదే జరిగితే మన దేశం ఏఐ విభాగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి మన దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు ఉన్నారు. ప్రస్తుతం ఏఐ విభాగంలో 6.29 లక్షల మంది నిపుణులు అవసరం. 2026 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు పెరగొచ్చంటూ అంచనా వేశారు. యువత అధికంగా ఉండడం, నైపుణ్యాలు విస్తరించడం వల్ల ఏఐ విభాగంలో మంచి అవకాశాలను మన దేశం అందిపుచ్చుకునే అవకాశం ఉంది. ఏఐలో అందివచ్చే అవకాశాల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. లాకర్ అద్దెలను బ్యాంకులు అధికంగా పెంచుతుండటంతో బాధ్యతలు, హక్కులు వివరిస్తూ రూపొందించిన లాకర్ ఒప్పందాలను కొత్తగా చేసుకోవాల్సి రావడం, కేవైసీ మళ్ళీ సమర్పించాల్సి రావడంతో లోకల్ సర్కిళ్ళు ఒక సర్వే ద్వారా తెలిపాయి. దీనిలో 36% మంది గత 3 ఏళ్లలో లాకర్లను మూసివేశారు. కేవలం 16% మంది మాత్రమే లాకర్ సేవల కోసం అధిక ఛార్జీలను చెల్లించడంతో పాటు కేవైసీ నిబంధనలు కూడా పాటిస్తున్నారు. అద్దెపై 100 రెట్ల వరకు పరిహారం అనేది చేస్తున్నారు. 2023 డిసెంబర్ 31 లోప ఖాతాలను సమర్పించాల్సి ఉంటుంది. వీరు ఎస్బీఐలో చిన్న, మధ్య తరహా, అతిపెద్ద లాకర్లను నిర్వహిస్తున్నారు. వీటి వార్షిక అద్దె 1500 నుంచి 9000 వరకు వసూలు చేస్తుంది. ఎయిర్ ఇండియా తమ కొత్త బ్రాండ్ లివరీ కింద తీసుకురాబోతున్న తొలి పెద్ద వైడ్ బాడీ విమానం A350-900 ఫ్రాన్స్కు చెందిన ఐరోపా విమానయాన దిగ్గజం ఎయిర్ బస్ టూలాజ్ ప్లాంట్ను ఢిల్లీకి చేరుకుంది. ఇది AI350 అనే ప్రత్యేక కాల్ సైన్తో అప్డేట్ చేశారు. ఇది 20 విమానాలకు ఆర్డర్లు ఇవ్వగా మరో 5 విమానాలు 2024 మార్చిలోపు డెలివరీ అవుతాయని తెలిపారు. ఇప్పటికే ఎయిర్ ఇండియా 250 విమానాలు ఆర్డర్లు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో 40 A350 విమానాలు, 140 చిన్న నానోబాడీ విమానాలు మొదలైనవి ఉన్నాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంతో రేగిన కలకలం కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్నికను నిరసిస్తూ ఇప్పటికే సాక్షి మాలిక్ ఆటకు వీడుకోలు పలకగా పద్మశ్రీ పురస్కారాన్ని బజరంగ్ పునియా వెనక్కి ఇచ్చేశాడు. ఇప్పుడు బజరంగ్ బాటలోనే సాగుతూ డెప్లింపిక్స్ బదిర్ల ఒలింపిక్స్ ఫస్ట్ విజేత వీరేందర్ సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని శనివారం ప్రకటించడంతో సంచలనంగా మారింది. బ్రిజ్ భూషణ్కు అత్యంత విధేయుడైన సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ సాక్షి మాలిక్ మద్దతును ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీరేందర్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ గడ్డపైన ఇప్పటిదాకా 17 వన్డేల్లో ఒక్క దాంట్లో కూడా గెలవని బంగ్లాదేశ్ ఎట్టకేలకు ఒక విజయాన్ని అందుకుంది. 3 వన్డేల సిరీస్లో ఇప్పటికే చేజార్చుకున్న బంగ్లా శనివారం ఆఖరి వన్డేలో 9 వికెట్ల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ మరొకసారి అదరగొట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో ఆ జట్టు 25-24 తేడాతో తమిళ్ తలైవాస్ పైన గెలిచింది. ఇక మరొక మ్యాచ్లో
గుజరాత్ జైంట్స్ 38-30తో యూపీ యోధాస్ పైన గెలిచింది. ఈరోజు ప్రో కబడ్డీ లీగ్లో చూసినట్టయితే యూ ముంబై వర్సెస్ బెంగాల్ వారియర్స్ రాత్రి 8 గంటల నుంచి, బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ రాత్రి 9 గంటల నుంచి మ్యాచ్ అనేది జరగనుంది. ఇవి డిసెంబర్ 24, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.